హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీ వ్లాగ్ 0057. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ మీ ఎంటీ వ్లాగర్ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాడు. లాస్ట్ టైం వీడియోలో ప్రామిస్ చేశాక టైం టు టైం వీడియోస్ మీ అందరికీ అప్లోడ్ చేస్తా అని చెప్పి ఆ ప్రామిస్ని నిలబెట్టుకుందా అనే కారణంతో చేస్తున్నా. మీ ముందుకైతే ఈరోజు స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. నాకు తెలుసు ఇలాంటి వీడియో నాకు తెలిసి తెలుగు వ్లాగర్లు అయితే ఎవ్వరూ చేసి ఉండరు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అనుకుంటున్నా. అండ్ ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాక రోడ్ ట్రిప్ టు హైదరాబాద్ టు వైజాగ్ అని అది చాలా బాగా వ్యూస్ వచ్చినాయి. చాలా బాగా అనేసి అంటే నా దృష్టిలో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్లో అది హైయెస్ట్ వ్యూస్ అనమాట. 352 వ్యూస్ వచ్చినాయి. అండ్ 4 సబ్స్క్రిప్షన్స్ కూడా పెరిగారు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే అంటే మీ అందరి కోసం అంత కష్టపడి వీడియో చేస్తున్నా కూడా మీరందరూ నాకు సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోలేదు. ఎందుకనేసి అంటే 350 వ్యూస్ వచ్చిన వీడియోకి 4 సబ్స్క్రిప్షన్స్ పెరిగినాయంటే అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 352 వ్యూస్ వస్తే ఒక 100 సబ్స్క్రిప్షన్స్ అని పెరగాలి. ఒక 150 మెంబర్స్ 250 మెంబర్స్ లైట్ తీసుకున్నా కూడా ఒక 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నా. బట్ అది అవ్వలే. పోనీలండి, వదిలేయండి. మీకు నా మీద ప్రేమ లేదేమో, కానీ మీ ప్రేమను గెలుచుకోవడానికి కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. లవ్ యూ ఆల్. ఇప్పుడు ఏందనేసి అంటే ఎక్కడికి వ్లాగ్ వచ్చి ఈరోజు మనం మోటో వ్లాగ్ చేయడం లేదు. ఎందుకనేసి అంటే ఇప్పుడు నేను ఉండేది ఆంధ్ర నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకని చెప్పి అది బైక్ మీద అయితే కష్టం కదా అని చెప్పి నేను నార్మల్ వ్లాగ్ చేయబోతున్నా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎందుకు రానేసి అంటే వెస్ట్ బెంగాల్లో మీ అందరికీ తెలుసు ఏ ఫెస్టివల్ ఫేమస్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వెస్ట్ బెంగాల్లో దసరా బాగా చేస్తారనమాట. వెస్ట్ బెంగాల్ అంటే కలకత్తా, ఖరగ్పూర్ ఆ రీజియన్ అనమాట వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అటైతే మనం వెళ్ళబోతున్నాం. నేను నార్మల్ వ్లాగే చేస్తున్నా మీ అందరికి చూపిద్దాం అని చెప్పి. అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో దసరా మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్టయితే సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ దగ్గర నుండి నాకు సపోర్ట్ అనేది ఆ విధంగానే వస్తుంది, ఇంకే విధంగా రాదు. అది మట్టు మర్చిపోకుండా చేయండి. మీ అందరికీ నేను చెప్తా అక్కడ ఎలా చేస్తారు, ఎలా ఉంటారు. అండ్ అక్కడ కుదిరితే ఐఐటీలో టూర్ కూడా చేద్దాం ఒకసారి, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకనేసి అంటే ఇప్పుడు మార్నింగ్ 9:30కి ట్రైన్ ఉందన్నమాట. సంద్రగచ్చి సూపర్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ అని చెప్పి ఆ ట్రైన్కి అయితే మనం వెళ్తున్నాం. విజయనగరం టు ఖరగ్పూర్. ఇంకా మిమ్మల్ని రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత కలుస్తా. బాబాయ్. హాయ్ గైస్, మనం అయితే రైల్వే స్టేషన్ మార్నింగ్ 9:30కే వచ్చేసాం. బట్ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏందనేసి అంటే మార్నింగ్ 9:30కి రావాల్సిందే 5 అవర్స్ లేట్ అన్నారు. 5 అవర్స్ లేటే కదా అని చెప్పి ఇక ఎలానో వచ్చేసాం కదా అని రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాం. ఆ 5 అవర్స్ లేట్ ట్రైన్ కాస్త 9 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు అది ఈవినింగ్ 5:10కి చూపిస్తుంది. అదే నేను వెళ్ళి ఎంక్వైరీకి అడిగితే ఇది స్పెషల్ ట్రైన్ కదండి, ఫెస్టివల్ స్పెషల్, రెగ్యులర్గా తిరిగే ట్రైన్స్కి లైన్ ఇవ్వాలి అని చెప్పి దీన్ని ఆపుతున్నాం. ఎప్పుడైతే లైన్ క్లియర్ అవుతుందో దీన్ని వదులుతా అని. 3 days later. అట్ లాస్ట్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మేమైతే మన ప్లాట్ఫామ్కి వచ్చి అయితే కూర్చుంటున్నాం, వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఇప్పుడు వస్తే చూద్దాం. 12 seconds later. మన ట్రైన్ అయితే ఇలా ఎంట్రీ ఇచ్చిందనమాట. 9 అవర్స్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ కూడా మనకి యాడ్ అయింది ఇందులో. అండ్ మనమైతే జర్నీ చేయబోయే ట్రైన్ ఇదే అనమాట, సంద్రగచ్చి స్పెషల్ ట్రైన్. అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఎంటర్ అయిన తర్వాత చూసారా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆ బ్యాగ్ని అయితే నేను ఫిట్ చేయాలనుకుంటున్నా కిందన, కానీ అది అక్కడ ఫిట్ అవ్వట్లే. అది ఎక్సెల్ సైజ్ అనమాట బ్యాగ్, ట్రాలీ బ్యాగ్. అది ఎక్కడ ఫిట్ అవ్వకపోయేసరికి అక్కడ పెట్టేసాను అనమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయనగరం జంక్షన్ నుండి. లెట్స్ స్టార్ట్ ద జర్నీ అనమాట. అంత మంచిగా జరగాలని కోరుకుందాం. మనం విజయనగరం జంక్షన్ అయితే స్టార్ట్ అయింది ట్రైను. నాకు తెలిసి అది రేపు మార్నింగ్ 5:30 అని చూపిస్తుంది. 5:30కి వెళ్తే నాకు తెలిసి 7 అలా అయ్యిద్ది మ్యాక్సిమం. ఎప్పుడైనా వెళ్ళిపోతే పర్లేదు రేపటికల్లా, ఎందుకంటే రేపటి నుండి 27th నుండి దసరా స్టార్ట్ అయిపోతుందిగా. మనం అయితే క్రాస్ అయిపోయాం.
ఈ ట్రైన్కి అయితే స్టాప్స్ అయితే ఎక్కువ లేవు. ఇక్కడ నుంచి ఖరగ్పూర్కి ఓన్లీ 5-6 స్టాప్స్ మాత్రం ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం శ్రీకాకుళం రోడ్డు క్రాస్ అవుతున్నాం అనమాట. శ్రీకాకుళం స్టేషన్ ఇది. అండ్ మనం నైట్ ప్రిపేర్ అవ్వలేదుగా నైట్ కోసం అని చెప్పి లంచ్ అట్లా డిన్నర్ ఏం తెచ్చుకోలే. అందుకోసమే బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కొని తింటున్నాం అనమాట. మీకు తెలుసు నైట్ టైం ఫుడ్ ఎలా ఉంటుందో రైల్వే స్టేషన్లో. అందుకోసమే నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది మనకు కూడా. అందుకోసం అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్ ఆ కేక్స్ కొనుక్కొని తినేసాను అనమాట. ఇక్కడ చాలాసేపు బైక్ అయితే ట్రైన్ అయితే ఆపేశాడు. ఎందుకు ఆపడో తెలియదు. ఇక్కడ స్టాప్ కూడా లేదు. పలాస స్టేషన్, పలాసలో స్టాప్ లేదు, అయినా ఆపేశాడు. ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది గాయస్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది పలాస స్టేషన్ నుంచి. ఇక్కడ స్టాప్ కూడా లేదు. ఎందుకు ఎంతసేపు ఆపేసాడో నాకు అర్థం కాలే. నాకు తెలిసి రేపు మార్నింగ్ వెళ్ళేసరికి 10-11 ఉద్యమనిపిస్తుంది ఇది ఇన్నిసార్లు ఆపుతుంటే. బట్ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పలాస క్రాస్ అయిపోతున్నాం. 3 days later. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పడం. ఈ వీడియోలో అయ్యింది గుడ్ మార్నింగ్ చెప్పడం. ఏందనేసి అంటే నైట్ వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకుంటూ పడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లేచిన అనమాట. మార్నింగ్ చూడండి గాయస్, సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొక స్టాప్ ఉందన్నమాట, జాలేశ్వర్ స్టాపు. జాలేశ్వర్ స్టాప్ తర్వాత నెక్స్ట్ మన స్టాపే ఖరగ్పూర్ అనమాట. వీ విల్ సీ వాట్ హ్యాపెన్. బట్ ఈ వ్యూస్ అయితే చూడండి గైస్, మీ అందరికి చాలా నచ్చుతుంది. మార్నింగ్ సన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేయలే, సూపర్గా వచ్చిందిగా. వ్యూ చూడండి గైస్, సూపర్గా ఉంది వ్యూ. చెక్ చేయండి గైస్. పాపా జాలేశ్వర్ అయితే క్రాస్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మన స్టాపే ఖరగ్పూర్ జంక్షన్ నెక్స్ట్. అండ్ ఇంకా బినాపూర్, హిజ్లీ నెక్స్ట్ మన ఖరగ్పూర్ జంక్షన్. నాకు తెలిసి ఇంకో ½ అవర్లో ఖరగ్పూర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతాం. చెక్ చేద్దాం ½ అవర్లో వెళ్తుందో లేదో. మనం అయితే ఖరగ్పూర్ రీచ్ అయిపోయాం అనమాట. మనం ఖరగ్పూర్ రీచ్ అయ్యాం లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ గోడ కనిపిస్తుందిగా, ఆ గోడ ఐఐటి రిలేటెడ్ గోడ అనమాట. ఐఐటి ఖరగ్పూర్ ఉందిగా, ఆ గోడ అంతా ఐఐటిదే సంబంధించింది, అవతలదంతా. ఈ గోడ అవతల లోపల ఉన్నదంతా ఐఐటి రిలేటెడ్. ఎప్పుడైతే మనకు ఆ గోడ కనిపిస్తుందో మనకు అప్పుడు ఖరగ్పూర్ వస్తుందని అర్థం. ఈ ప్లేస్ అంతా ఉందిగా, ఇదంతా ఐఐటికి సంబంధించిన ప్లేస్. ఆ గోడ అవతలంతా తెలుసుగా, చాలా పెద్ద క్యాంపస్ అని చెప్పి ఐఐటి ఖరగ్పూర్ మీరు అందరూ వినే ఉంటారు. అదే అనమాట. కుదిరితే నేను ఐఐటి ఖరగ్పూర్ లోపల టూర్ కూడా వ్లాగ్ చేస్తా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. లేకపోతే లేదు. హాయ్ గాయస్, ఇది ఖరగ్పూర్ ముందు స్టేషన్ హిజ్లీ అనమాట. హిజ్లీలో అయితే చాలా సేపటి నుండి ఆపేసాడు, ఏదో ట్రైన్కి లైన్ క్లియర్ ఇద్దాం అని చెప్పి. బట్ హిజ్లీలో మేము దిగిపోయాం అనమాట. ఎందుకనేసి అంటే హిజ్లీ నుంచి మా మామయ్య వాళ్ళ ఇంటికి 5 km. బట్ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుండి 3 km ఎక్స్ట్రా అవుతుంది. అండ్ మా మామయ్యకి కాల్ చేసాం, వెయిట్ చేస్తున్నాం వస్తారని చెప్పి. వస్తే మా మామయ్యతో వెళ్ళిపోతాం. ఫైనల్గా మా మామయ్య అయితే వచ్చారు. బట్ ఇక్కడ ఏమైందని అంటే ఇప్పుడు మా దగ్గర ఉందిగా ట్రాలీ, చెప్పాగా చాలా పెద్దదని చెప్పి. ఆ ట్రాలీ పట్టుకెళ్ళడానికి స్కూటీ మీద అవ్వదని చెప్పి టోటో బుక్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. అండ్ మీకు ఎదురుగా ఒక గేట్ కనిపిస్తుందిగా, అదే ఐఐటి ఖరగ్పూర్ గేట్ అనమాట. అదే మెయిన్ గేట్. టైం ఉన్నట్టయితే ఐఐటి టూర్ కూడా చేస్తా. బట్ టైం లేకపోతే మరి నేనేం చేయలేను. ఇదే చెప్పాగా ఐఐటి ఖరగ్పూర్ గోడ అని చెప్పి ఇదే. Few inches later. హాయ్ గాయస్, మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మనం వ్లాగ్ చేయాలని చెప్పి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ మన ఊర్లో వినాయకుడు పెట్టే ముందు పందిరి అంటాంగా, పందిర్లు వేస్తాంగా. ఇక్కడ పందిరి అంటాం మా ఊర్లో అయితే. మీ చాలా దగ్గర సెట్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆ సెట్స్ని ఇక్కడ పెండాల్స్ అంటారు అనమాట. ఆ పెండాల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ పెట్టి ఆ పెండాల్ చేస్తారనమాట, ఎక్కువ భారీ బడ్జెట్లో. అండ్ మనమైతే ఇప్పుడు ఒక పెండాల్ దగ్గరికి అయితే వచ్చాం.
ఈ పెండాల్ చూడండి గాయస్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీకు చూడడానికి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. చూడండి గాయస్ డీటెయిల్గా చూపిస్తా ప్రతిదీ. చూడండి గాయస్ సెట్ అయితే ఎంత బాగుందో. ఆ పైన రాశారు కాదు, బెంగాలీలో రాశారనమాట. చూడండి గాయస్ సెట్ ఎంత బాగుందో. ఈ బెంగాల్ వాళ్ళు అందరు కలిసి ఈ దుర్గమ్మ పండుగ చాలా బాగా చేస్తారనమాట, దసరా. వాళ్ళు ఇంత మంచిగా ఏ పండుగ చేసుకోరు కానీ దసరా మట్టుగా చాలా బాగా చేసుకుంటారు. చూడండి గాయస్ సెట్ ఎలా వేసారో. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ సెట్కి అయితే వచ్చామన్నమాట. ఇలాంటి బోల్డ్ అని చూస్తాం, వెయిట్ చేయండి. చూసారా గైస్ మన దగ్గర ఉండే దుర్గమ్మ వేరు, ఇక్కడ తయారు చేసే దుర్గమ్మ వేరు. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో దుర్గమ్మని మీరు చూసే ఉంటారు. చూడండి గైస్ మన దగ్గర ఓన్లీ సింగిల్గా దుర్గమ్మ మాత్రం ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి గైస్ దుర్గమ్మ డిఫరెన్స్ మొత్తం అంతా. ఆ థీమ్ డిఫరెంట్, ఈ థీమ్ డిఫరెంట్లా అనిపిస్తుంది నాకు అక్కడికి ఇక్కడికి. అండ్ మనమైతే ఇంకో పెండాల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. రెండోది ఈ పెండాల్ థీమ్ ఏందనేసి అంటే అయోధ్య థీమ్ అంట. ఇక్కడ ప్రతి ఇయర్ చాలా మంచిగా చేస్తారంట, ఈ ఇయర్ మంచిగా చేయలేదంట. ఇది కూడా బాగానే ఉంది, ఎందుకు మంచిగా చేయలేదని నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఈ పెండాల్కి ఎప్పుడు ఇక్కడ లాస్ట్లో దసరా అంతా అయిపోయిన తర్వాత ప్రైజెస్ అనౌన్స్ చేస్తారనమాట. ఏ సెట్ బాగుందో ఆ సెట్కి వాళ్ళు ప్రైజెస్ ఇస్తారు. ఈ సెట్ కంట ఎప్పుడు 1, 2, 3 ప్లేస్లో కన్ఫామ్గా ఈ ప్లేస్లో వేసే సెట్కి కన్ఫామ్గా ఒక ప్రైజ్ వస్తుందంట. ఈ సెట్ మా మామీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఈ సంవత్సరం మంచిగా చేయలేదు, ఇంకా మంచి సెట్ వేస్తారు ఇక్కడ అని అంటున్నారు. చెక్ చేయండి కదా లోపల అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో గోల్డ్ థీమ్తో మొత్తం అంతా. నాకైతే చాలా బాగా అనిపించింది గాయస్. వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అనమాట ఈ ప్లేస్ మీద. బట్ నాకైతే నచ్చింది. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు. లోపల సెట్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారు చూడండి గైస్ ఎంత మంచిగా కనిపిస్తున్నారో. ఈ సెట్ కూడా బాగానే ఉంది, మరి వీళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అయ్యాయి అనమాట. ఈ ప్లేస్ మీద ఇంకా మంచి సెట్స్ ఉంటాయని చెప్పి. చూడండి గైస్ ఎంత బాగుంది. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ సెట్ అంటది, అక్కడికి వచ్చినాం. ఇది లోపలికి అయితే వెళ్దాం గాయస్. ఆపరేషన్ సింధూర్ సెట్ అంటే ఇది. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆపరేషన్ సింధూర్ సెట్. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి గాయస్ ఇది అప్పుడు బాగా వైరల్ అయిందిగా ఇమేజ్, ఏ ఇమేజ్ అన్నారు కానీ అది రియల్ ఇమేజ్. చూడండి గాయస్ ఎంత బాగా వైరల్ అయింది ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ పెట్టారనమాట ఆ ఇమేజ్ని, ఎంత బాగా వైరల్ అయిందో. మరి లోపలికి వెళ్దాం. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా లోపల. సెట్ అయితే సూపర్గా డిజైన్ చేశారు, చాలా బాగనిపించింది అనమాట నాకైతే చూడడానికి. అండ్ మనం ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం. బంగ్లా సైడ్లో ఒక దగ్గర ఈ థీమ్తో జంగల్ థీమ్తో పెట్టారనమాట. ఆ థీమ్ని చూడడానికి అయితే వచ్చేసాం. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్టార్టింగ్లోనే ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, ఆ సెట్ లోపలికి. చెక్ చేయండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో లోపల. చూడండి గైస్ లోపల సెట్ మీ అందరికి ఎంత మంచిగా అనిపించిందో. నాకు చాలా మంచిగా అనిపించింది. మొత్తం జంగల్ సెట్ అనమాట, జంగల్ థీమ్, ట్రీస్తో థీమ్ తయారు చేశారు. అది చూడండి గైస్ ఎంత బాగుందో. ఇప్పుడు అందరు ఫొటోస్ దిగుతున్నారు, ఎంత బాగుందో చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇక్కడ అందరూ ఇవి చూడడానికి వస్తారు గైస్, ఎలా ఉన్నాయో అవన్నీ చూడడానికి వస్తారు అనమాట ఈ సెట్స్ చూడడానికి. చెక్ చేయండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా థీమ్ డిజైన్ చేశారో చెట్లతో. ఎక్సలెంట్, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. చూడండి గైస్ అమ్మవారిని ఎలా డిజైన్ చేశారో. ఇట్స్ వెరీ అంటే యూనిక్గా అనిపించింది. ఇప్పుడు చూసిన దాంట్లో ఇది యూనిక్గా అనిపించింది నాకైతే. అండ్ ఆఫ్టర్ దట్ పానీపూరి తినడానికి అయితే వచ్చేసాం. బౌల్స్ చూసారా గైస్ ఎలా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు, ఆ బౌల్స్ చూసారా చెక్ చేయండి గైస్. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ సెట్ చూడండి గైస్ ఫుల్ లైటింగ్ తదిరిపోయిందిగా, నాకైతే నచ్చింది. క్రౌడ్ మెల్లమెల్లగా ఎక్కువ అవుతున్నారు మనం వెళ్తున్న కొద్దీ. మా మామయ్య అన్నమాట, అందుకే నేను ఎర్లీగా పట్టుకొచ్చేసాను మిమ్మల్ని. లేకపోతే క్రౌడ్ నైట్ అవుతున్న కొద్దీ క్రౌడ్ అలా పెరుగుతూ ఉంటారు అనమాట. అసలు ఖాళీ ఉండదు నడడానికి కూడా.
చెక్ చేయండి గైస్ ఎంత బాగుందో. సెట్ చెక్ చేశారా గైస్, చాలా బాగుంది కదా. లోపల ఇన్నర్ థీమ్ కూడా చాలా బాగుంది, చెక్ చేయండి గైస్. వావ్, చూడండి గైస్ ఎంత బాగుంది ఇన్నర్ థీమ్. ఇంకా ప్రతి సెట్స్లో యూనిక్గా చేస్తారు గైస్. ఇదైతే మనం రెగ్యులర్గా చూసి అమ్మవారిలాగా ఉంది, కానీ ప్రతి సెట్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది మనం కనిపెట్టలేము. చూడండి గైస్ ఎంత యూనిక్గా ఉన్నారు అమ్మవారు. ఆఫ్టర్ దట్ మనమైతే రిటర్న్ వెళ్తున్నాం ఇంకో పెండల్ చూడడానికి. ఇది ఇది ఏ ప్లేస్ అంటే బంగ్లా సైడ్ అంటారు అనమాట ఈ ఏరియాని. చెక్ చేయండి గైస్, అలాగా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎంతమంది జనాలు అయిపోయారు చూడండి. నైట్ అవుతున్న కొద్దీ ఇంకా అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ 3-4 వరకు తిరుగుతూ ఉంటారంట ఇక్కడ. హాయ్ గైస్, ఇదైతే మనం వెళ్తున్న ప్లేస్ అంతా క్వార్టర్స్లో అనమాట. ఇదంతా రైల్వే ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నది కూడా క్వార్టర్స్లో ఉన్న రైల్వే క్వార్టర్స్. ఈ సైడ్ని కనిపిస్తున్నాయిగా బిల్డింగ్స్, ఇవన్నీ రైల్వే క్వార్టర్స్ అనమాట. ఇదంతా మ్యాక్సిమం ఖరగ్పూర్ మొత్తం మీకు అయితే ఐఐటి ఖరగ్పూర్ అవుతుంది, లేకపోతే రైల్వేకి రిలేటెడ్ ప్లేసే ఉంటుంది ఎక్కడైనా మీకు. ఖరగ్పూర్ అంతా మ్యాక్సిమం ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్కి అండ్ రైల్వేస్కి మంచి ఫేమస్ అనమాట. చెక్ చేయండి గాయస్, ట్రాఫిక్ అలా మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అయింది మెల్లగా. Few inches later. మనమైతే ఇప్పుడు ఇంకో పెండాల్ దగ్గరకు వస్తాం. ఇది కూడా బంగ్లా సైడ్లోనే, ఇది ఫేమస్ పెండాల్ అంట. చెక్ చేయండి గైస్, ఇది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నాకైతే నచ్చింది పెండాల్ అయితే. చెక్ చేయండి గైస్ పెండాల్ని. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ పెండాలు. మనకి ఇక్కడ నుండి చిన్నవి కనిపిస్తున్నాయి, కానీ వీడియోస్లో మన దగ్గరికి వెళ్తే చాలా పెద్దగా కనిపిస్తాయి అవి. ఆకలి వేస్తుందంటే ఈ ప్లేస్లో బిర్యానీ తినడానికి వచ్చాం. ఈ ప్లేస్లో బిర్యానీ ఫేమస్ అంట. చెక్ చేయండి గైస్, బంగాళదుంపలు ఉన్నాయి బిర్యానీలో. ఇక్కడ ప్రతి దాంట్లో బంగాళదుంప యాడ్ చేస్తారు Few గైస్. inches later. మనమైతే ఇంకో పెండాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ థీమ్ అయితే ఇంకా బాగుంది గైస్. చూడండి గైస్, ఈ థీమ్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చెక్ చేయండి, ఇది ఏదో అమ్మాయిలకి రిలేటెడ్ థీమ్ అనమాట. అదే ఈ మధ్య ఎక్కువ రేప్స్ గట్రా జరుగుతున్నాయి కదా, దానికోసం వీళ్ళు ఈ థీమ్ని క్రియేట్ చేశారు. చూడండి గైస్, ఈ థీమ్ అయితే మరీ బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి గైస్, లోపల కూడా చెక్ చేయండి. ఈ దేవతలను పూజిస్తారు, కానీ బయటికి కనిపించే దేవతల్ని ఇలా చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్ ఏం లేదు, డైరెక్ట్గా చెప్తున్నారు. ఈ థీమ్ అయితే చాలా బాగుంది గైస్. చెక్ చేయండి గైస్, ప్రతిదీ పెట్టారు గైస్. అక్కడ బెంగాలీలో చాలా రాశారు, కానీ మనకి చదవడం రాదు కదా, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చాలా బాగుంది గైస్. ఇదైతే చూసారా విగ్రహం, చాలా బాగుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే, నాకైతే నచ్చింది. 3 days later. గైస్, ఇంకో పెండాల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. చెక్ చేయండి గైస్, ట్రాఫిక్ ఎంత ఉందో. చెప్పాక నైట్ అవుతున్న కొద్దిగా ట్రాఫిక్ పెరిగిపోతుంది అని చెప్పి. లైటింగ్ చూడండి గైస్ ఎంత బాగుందో, యూనిక్గా ఉంది కదా లైటింగ్. మీ అందరికి నచ్చుతుంది నాకు తెలిసి. మనమైతే ఇంకో పెండాల్ దగ్గరకు వచ్చాం. చెక్ చేయండి గైస్, సెట్ ఎంత మంచిగా వేసారో చూడండి గైస్. సెట్ని చెక్ చేయండి గైస్, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, ఆ సెట్ లోపలికి. చెక్ చేయండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల సెట్. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ లాస్ట్లో మట్టుగా చూసిన తర్వాత ఏ సెట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ చెక్ చేయండి గైస్, ప్రతి దగ్గర ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ థీమ్తో. 3 days later.
అండ్ ఈ సెట్ అయితే సూపర్గా ఉంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఇందాక చెప్పగా ఆ సెట్ ఈ సెట్ అయితే వేరే లెవెల్. చెక్ చేయండి గైస్ ఎంత బాగుందో డిజైన్ చేశారు. మనకి వీడియోలో చిన్నదిలా కనిపిస్తున్నాయి కానీ ఆ సెట్స్ చాలా పొడుగు ఉన్నాయన్నమాట. మరి ఎందుకు వీడియోలో అలా కనిపిస్తున్నాయో నాకైతే తెలీదు. చెక్ చేయండి గైస్ ఎంత బాగున్నదో సెట్. మీ అందరికి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. చెక్ చేయండి గైస్ సెట్ అంత భారీగా ఖర్చు పెడతారు గైస్ ఇక్కడ సెట్స్లో. అందుకే ఇక్కడ దసరా చాలా ఫేమస్. చూసారా గైస్ ఎంతమంది క్రౌడ్ పెరిగిపోయారు. నైట్ అవుతున్న కొద్దీ క్రౌడ్ అలా పెరుగుతూనే ఉంటారు. చెక్ చేయండి గైస్ అదొకసారి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి గైస్ లోపల సెట్ కూడా చాలా మంచిగా సార్. చెక్ చేయండి గైస్ డిజైన్స్, దుర్గామాత, ఇది ఇంకో డిఫరెంట్ థీమ్ అనమాట. ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా ఈ థీమ్. మీకు ఏ థీమ్ నచ్చిందో లాస్ట్లో కామెంట్ చేయండి. మనమైతే మేళాకి అయితే వచ్చేసాం, రత్మలాకి. చెక్ చేయండి గైస్ రత్మాల అయితే వచ్చి మా మామయ్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కుతారంటే వచ్చాం ఇక్కడికి. Few inches later. దాని తర్వాత ఇంకో సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సెట్ చూడండి గైస్ అలా క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారు. ఇంకా అలా టైం అవుతున్న కొద్దీ మనకు వెళ్ళడానికి ఇంకా ప్లేస్ ఉండదు. ఇంకా అలా వెళ్తున్న కొద్దీ క్రౌడ్ అలా పెరుగుతూనే ఉంటారు. లోపల చూడండి గైస్ ఇన్నర్ సెట్ ఎంత బాగుందో. చెక్ చేయండి గైస్ చాలా బాగుంది. మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. లాస్ట్లో మట్టుకు మర్చిపోకండి, కామెంట్ చేయండి ఏది మీకు నచ్చిందో చాలా బాగా.